దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే ట్రెండ్ నడుస్తుంది. అయితే ఈ వీడియోలో పుష్ప 2 బాహుబలి 2 రికార్డ్స్ని బీట్ చేయగలదా, బాహుబలితో పాటు దంగల్ మూవీ కలెక్షన్స్ని బీట్ చేసి రికార్డ్ క్రియేట్ చేయగలదా అన్న విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. బాహుబలి అండ్ పుష్ప సీక్వెల్స్ గురించి, రికార్డ్స్ గురించి తెలుసుకునే ముందు అసలు ఒక మూవీ కలెక్షన్స్ని ఎలా క్యాల్కులేట్ చేస్తారో చూద్దాం. ఏదైనా మూవీ కలెక్షన్స్ని 3 రకాలుగా చెప్తారు. 1 గ్రాస్, 2 నెట్, 3 షేర్. మనం మూవీస్ యొక్క కలెక్షన్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ గ్రాస్ అనే పదాన్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. ఏదైనా ఒక మూవీ టికెట్ల ద్వారా ఎంత కలెక్ట్ చేసింది అన్నది చెప్పేదే ఈ గ్రాస్ కలెక్షన్స్. ఫర్ సపోజ్ ఏ అనే మూవీ ఒకటి ఉంది. ఆ మూవీ టికెట్స్ ప్రైస్ 100 రూపాయలు, 200 రూపాయలుగా ఉన్నాయి. 1,00,100 రూపాయల టికెట్లు, 50,200 రూపాయల టికెట్లు అమ్ముడుపోయాయి అనుకోండి. ఇప్పుడు ఆ మూవీ గ్రాస్ కలెక్షన్స్ అంటే 100 × 1,00,000 ప్లస్ 200 × 50,000 అంటే 2 కోట్లు. గ్రాస్ అంటే ఒక మూవీకి టికెట్ల ద్వారా ఎంత మనీ వచ్చాయని చెప్తుంది. ప్రతి సినిమా మీద ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని స్టేట్ గవర్నమెంట్ కొంత ట్యాక్స్ వేస్తుంది. ఇది గ్రాస్ కలెక్షన్స్ లో కొంత పర్సెంటేజ్ ఉంటుంది. ఈ పర్సెంటేజ్ అనేది ఒక్కో స్టేట్ లో ఒక్కొక్క పర్సెంటేజ్ గా ఉంటుంది. సో సినిమా గ్రాస్ కలెక్షన్స్ నుంచి ఈ ట్యాక్సెస్ ని తీసేయగా మిగిలిన కలెక్షన్స్ నే నెట్ కలెక్షన్స్ అంటారు. ఇక షేర్ విషయానికి వస్తే ఒక సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్స్ కి కానీ ప్రొడ్యూసర్స్ కి కానీ ఎంత మనీ వెళ్ళింది అన్న దాన్నే షేర్ అంటారు. ప్రతి వారం థియేటర్ని బట్టి వచ్చిన కలెక్షన్స్ లో ఇంత అమౌంట్ అని థియేటర్ రెంట్ ని థియేటర్ ఓనర్స్ కి పే చేయాలి. నెట్ కలెక్షన్స్ లో ఈ థియేటర్ రెంట్స్ పే చేయగా మిగిలిన మనీనే షేర్ అంటారు. ఇప్పుడు బాహుబలి అండ్ పుష్ప విషయానికి వస్తే బాహుబలి 2 అండ్ పుష్ప 2 రెండు కూడా సీక్వెల్స్. రెండు మూవీస్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంచనాల మధ్య గ్రాండ్ గా ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయిన పెద్ద సినిమాలు. బాహుబలి 2 మొత్తం 250 కోట్లతో అప్పట్లో భారీ బడ్జెట్ తో రిలీజ్ అయిన సినిమా. 17 డిసెంబర్ 2015లో ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయి. 2017 ఏప్రిల్ 28న తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంలో రిలీజ్ అయింది. ఆ తర్వాత జాపనీస్, చైనీస్, రష్యన్ లో కూడా డబ్ చేసి రిలీజ్ చేసి మొత్తం ప్రపంచవ్యాప్తంగా 9,000 స్క్రీన్లో రిలీజ్ అయింది. ఇండియాలో 6,500 స్క్రీన్లో రిలీజ్ అయింది. లాంగ్ రన్లో మొత్తం 1,810 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అప్పటి వరకు ఆల్ టైమ్ హైయెస్ట్ రికార్డ్ కలెక్షన్స్గా ఉన్న పీకే మూవీ కలెక్షన్స్ 770 కోట్లని కేవలం 6 రోజుల్లోనే 792 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్స్ని క్రియేట్ చేసింది. మొత్తం మీద 12 కోట్ల టికెట్స్లు అమ్ముడుపోయాయి. కేవలం ఇండియాలోనే 1,429 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక యునైటెడ్ స్టేట్స్లో 129 కోట్లు, గల్ఫ్ కంట్రీస్లో 72 కోట్లు, చైనాలో 80 కోట్లు, జపాన్లో 15 కోట్లు, రష్యాలో 62 కోట్లు, మొత్తం ఓవర్సీస్లో 380 కోట్లు. ఇండియా అండ్ ఓవర్సీస్ కలిపి మొత్తం 1,810 కోట్ల 60 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి బాహుబలి 2 మూవీ ఎన్నో రికార్డ్స్ని బ్రేక్ చేస్తూ వరల్డ్ వైడ్ ఆల్ టైమ్ ఇండియన్ హైయెస్ట్ గ్రాస్ కలెక్టెడ్ మూవీస్లో దంగల్ తర్వాత సెకండ్ ప్లేస్లో నిలిచింది. ఇంకా పుష్ప 2 2021 డిసెంబర్ 15న రిలీజ్ అయిన పుష్ప మూవీకి సీక్వెల్గా 2024 డిసెంబర్ 5న వరల్డ్ వైడ్గా 12,000 స్క్రీన్లో రిలీజ్ అయింది. ఇండియాలో మొత్తం 6,500 స్క్రీన్లో రిలీజ్ అయింది. అందులో 4,500 స్క్రీన్లు కేవలం హిందీ వర్షన్వే. మొత్తం 4 రోజుల్లోనే 829 కోట్లు కలెక్ట్ చేసి ఫస్ట్ వీక్లో హైయెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన మూవీగా నిలిచింది. హిందీ వర్షన్లో కూడా ఆల్ టైమ్ రికార్డ్స్ని బ్రేక్ చేసింది. లాంగ్ రన్లో బాహుబలి 2 రికార్డ్స్తో పాటు దంగల్ మూవీ రికార్డ్స్ని కూడా బ్రేక్ చేస్తుందని స్టాట్స్ బట్టి అండ్ మూవీకి ఉన్న మార్కెట్ బట్టి చాలా మంది అనుకుంటున్నారు. అండ్ ఆ అపోహలు కూడా నిజం కావచ్చు కూడా. మీలో చాలా మంది బాహుబలి 2 రికార్డ్స్ని అండ్ కలెక్షన్స్ని మెన్షన్ చేశావు, పుష్ప 2వి మెన్షన్ చేయలేదు అనవచ్చు. పుష్ప 2 ఇంకా లాంగ్ రన్ ఫినిష్ అవ్వలేదు. లాంగ్ రన్ ఫినిష్ అయ్యాక కలెక్షన్స్ అండ్ స్టాట్స్ యాక్యురేట్గా వస్తాయి. అంతకు మించి ఏం లేదు. ఏదేమైనా TFI బాగుండాలి. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై.